సాయంత్రం 4:45. రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న తాగుబోతుల సంఖ్య, ఎక్కువ మంది టీనేజర్స్ ఉన్నారని ఒక సర్వేలో తేలింది. ఏడు తాత తెల్లవారు చదవాల్సిన పేపర్ సాయంత్రం చదువుతున్నావు. పక్కింటోడు ఇప్పుడు ఇచ్చాడు మరి. మన పేపర్ మనకి ఇవ్వడానికి సాయంత్రం వరకు చదివాడా? హలో వెంకీ బాబు, పేపర్ పక్కింటోడు ధర. ఓ అలాగా, ఫోన్లే గాని ఏంటి వార్తా విశేషాలు? ఏముంటాయిరా, ఉచిత పథకాలు, కోర రోడ్డు ప్రమాదాలు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, అసెంబ్లీలో కొట్టుకున్న ప్రతిపక్ష విపక్షాలు, నష్టాల స్టాక్ మార్కెట్లు, కొత్త సినిమా ముచ్చట్లు, లాస్ట్ లో క్రికెట్ కబుర్లు. ఓకే థ్యాంక్స్ తాత, వెళ్ళొస్తా. అవునరా వెంకే, నువ్వు తాగుతావా? ఏంటి మంచినీళ్ళనా? కాదురా మందు. నేను మందు తాగడమా? నేను నీ మనవండి తాత. అదేరా నా భయం కూడా. ఏం తాత అలాగడిగా? ఏం లేదురా, యూత్ అంతా మందు తాగుతూ చెడిపోతున్నారని డీడీ ఓడి వాటిలో దొరికిన వాళ్ళకి ఫైన్ విధిస్తారట. ఈ డీడీలు ఓడీలు ఏంటి తాత? డీ డాన్స్ ప్రోగ్రామ్ లాగా? డీడీ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ రా, తాగి బండి నడిపితే 10,000 ఫైన్ అంట. ఈ పనికి మాలిన ఓడీలు అంటే ఏటో తెలియదు, మాకు తెలిసిందంతా పవన్ కళ్యాణ్ ఓజీయే. ఏది ఏమైనా ఈ యూత్ అంతా ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారా. అక్కడ ఇక్కడ పడి ఉంటలేదు తాత, నెతికితే దొరికేస్తాయి. ఏట్రా? అదే ఆరోగ్యాలు పోయి అన్నారు కదా. ఎలాంటి సవటా జోకులు వేసావు అనుకో, క్లైమాక్స్ లో తగలాల్సిన జల్లు ఫస్ట్ సీన్ కి పడిపోగల చూసుకో. అదేం కుదరదు, నువ్వు క్లైమాక్స్ అని కొడుతులే, వస్తానా? ఏటి ఈ ఎదవలు ఎక్కడ కూడా లేరు? కొత్త రింగ్ టోన్ పెట్టాను రా, ఎలాగుందని వింటున్నాను. ఏ సినిమా పాట కాదు, ఫోన్ రింగ్ టోనే రా. నువ్వు నీ పకోడీ రింగ్ టోన్. ఫోన్లేరా, నేను పకోడీ గానే. మన మురి మిత్రి గారు అందరూ ఎక్కడ ఉన్నారు? పబ్జీ ఆడదామని బాబ్జీ గారి ఇంటి ముందు కూర్చున్నావురా. వచ్చేస్తాను, ఉన్నాను రా. ఏట్రా నేను లేకుండా పబ్జీ ఆడేస్తాను రా. ఏడ్సిలేరా, ఇంకా మొదలు పెట్టలేదు. నాకు తెలుసురా నేను లేకుండా ఆడరని. మేం గేమ్ స్టార్ట్ చేయండి, నువ్వు రాలేదని కాదురా బొక్క. మరి గేమ్ ఆడాలంటే నెట్ బ్యాలెన్స్ ఉండాలి కదే. గేమ్ ఆడడానికి కూడా ఉంచుకోకుండా ఆ క్రోమ్ కే తగలెట్టేస్తారా. నీది ఎప్పుడో క్రోమ్ కాలేరా, అసలు బ్యాలెన్స్ లేదంటే. మరి అలాగరా ఇప్పుడు ఆడడం? మరి అందుకే కదరా ఈ బాబ్జీ ఇంటి ముందు ఉన్నది. ఆ బాబ్జీ గడు ఇస్తాడేంటి బ్యాలెన్స్ చేసుకోవడానికి డబ్బులు? వాడు వైఫై పాస్వర్డ్ కోసం లైన్ మీద లైన్ లో పెట్టామరా. వాడు వైఫై ఆన్ చేయగానే మనం గేమ్ మొదలు పెట్టేద్దాం. ఆడెప్పుడు ఆన్ చేస్తాడో మనం ఎప్పుడు ఆడుతాం ఏంటో. నువ్వు వెళ్ళి ఆన్ చేసి. నవ్వు రాపోయినా భలే జోకులేస్తారో నువ్వు. ఆన్ అయిందిరా, ఆన్ అయింది. మరి పాస్వర్డ్ ఏంట్రా? నేను చెప్పనురా బొక్క. ఓడి అమ్మ, ప్లీజ్ 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 చెప్పరా. నేను చెప్పనురా బొక్క. పోనీ చెప్పట్లేరా బాబు, మీరే ఆడేసుకోండి. ఒరే బాబు, పాస్వర్డే చెప్పనురా బొక్క. ఓహో, అయినా ఇదేం పాస్వర్డ్ రా బాబు? వాడు తెలివిగా పెట్టుకున్నాడు రా. ఎవడ పాస్వర్డ్ అడిగినా చెప్పండ్రా బొక్క అని చెప్తాడు, కానీ ఎవడ వీడు చెప్పడని వాళ్ళాడు. కానీ మనం వాడేస్తున్నాం కదరా. మామూలుగా ఉంటదేటి మరి మనతో. మొదలెట్టండి రా గేమ్. రే రే రే, నీ వెనకాల ఉన్నాడు రా. ఏసి ఏసి ఏసి. ఆడికి బుర్ర తిరిగి హెడ్ షాట్ వేస్తా చూడు. వెయ్యి నాకు కొడుకు కాపాడండి రా, కాపాడండి. ఈ పకోడీ గారు బయట పరిగెట్టాడు, గేమ్ లోని పరిగెట్టాడు, మాటి మాటికి దొరికిపోతుంటాడు. అరా బాబు, మీకు దండాలరా, పడుకోనివ్వరేంట్రా, ఎక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, దుబ్బేయండ్రా ఎక్కడి నుండి. ఈ అప్పారావు కూడా ఒకడు ఆడుకునేవాడు. అవునరా, పక్షంలో సాఫ్ట్వేర్ స్వామి పాస్వర్డ్ తెలుసు నాకు. అవునరా, అక్కడ అనుకో స్కూల్లో కూర్చొని ఆడుకోవచ్చు, ఎవడు అడగడు మనల్ని. అయినా ఇప్పుడు స్కూల్ గేట్స్ వేసేస్తారు కదరా. కరెక్టే గాని మనకి గోడతో కూడా ఆవడే కదా. ఏరా ఎక్కడ ప్లేసులు లేనట్టు మరి స్కూల్లోనే ఎలా తాగుతారా? ఇక్కడ ఎక్కడైనా నోటితోనే తాగలరా, గ్లాస్ అందుకు చెప్తాను. అలా అని కాదు, బాగోదు కదా. బానే ఉంటదిరా, మంచి బ్రాండ్ తెచ్చా. అది కాదురా, బయట కదా అని. మరేం చేయమంటారా, మందేమో పబ్లిక్ గా అమ్ముతుంటారు, పబ్లిక్ గా తాగితే ఫైన్ అంటారు, అందుకే ఇక్కడ ప్లాన్ చేశా. నువ్వు సూపర్ రా మామ, మూతేసి మందు పోసి గొంతులో వేసేద్దాం. ఓకే ఓకే. ఇదేట్రా మామ, మూత కూడా తీయలేదు, అప్పుడే పోలీసులకు వాసన వెళ్ళిందే. నువ్వు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టద్దు. అయితే నేను టెన్షన్ పడతా, నువ్వు కంగారు పడరా, సరిపోద్ది. ఇదిగో ఈ మిరపకాయ బజ్జి నోట్లో పెట్టుకుని కాముండి. అర్థమైంది, నోరు మూయమంట. ఇక్కడికి బాగా లాగుద్దిరా వైఫై. కూర్చోండి రా, గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి రా. ఏం తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? మామూలుగా ఆడుకోవడానికి వచ్చామన్నా పబ్జీ. మరి మీరేం చేస్తున్నారన్నా? మందుతో వచ్చాం విత్ బజ్జీ. మరి స్కూల్లో ఏటన్నా? ఏం చేస్తాం తమ్ముడు, ఎక్కడా ప్రశాంతత లేదు, అందుకే
మీరెందుకు వచ్చారా మరి ఇక్కడికి? సేమ్ ప్రాబ్లం అనియా, బట్ డిఫరెంట్. మీ ప్రాబ్లం ఏంట్రా? మమ్మల్ని ఎక్కడా ప్రశాంతంగా ఆడుకునేట్లేదు అన్న. కుదురుగా కూర్చొని ఆడుకోమంటారు, కూర్చొని ఆడుకుంటూ ఆడుకున్నవ్వరు. ఓకే అన్న, ఎంజాయ్. మీ పని మీది, మా పని మాది. ఓకేరా తమ్ముడే. ఏ టైంలో ఎవడరా? ఒరే మామ స్కూల్ పోతున్నారట్రా పోలీసులు, చూసుకోండి జాగ్రత్త. ఇక్కడ దొరికినోడు కుమ్మేస్తున్నారా. ఎవడ్రా ఫోన్? ఏటైంది? అరే పోలీసులు వస్తున్నాడు, వెళ్ళిపోదాం పదరా. మరి మందు ఉండిపోయింది. అలా వదిలేరా, ఆ గుంటలకి ఎలాగో అలవాట్లేదు. మందు ఉంటే మళ్ళీ చేసేద్దాం. మందు వదిలాలంటే మనసు రావడం లేదురా. అయితే ఇక్కడే ఉండి 10,000 ఫైన్ వదిలించుకో. వద్దులేరా బాబాయ్, ఈ వెనకదలు వచ్చేస్తాను. అబ్బా సాయంత్రమే స్నాక్స్ తిన్నాను. మళ్ళీ ఆకలేస్తుంది ఏట్రా? ఆ అన్నాలు తెచ్చిన బజ్జీలు ఉన్నాయి, వెళ్ళి తినిరా. అరే నరేష్ బజ్జీలు తెచ్చిరా. ఇదిగో తినిరా. రే మంట మంట, నీళ్ళు నీళ్ళు. ఇదిగోరా తాగిరా. అబ్బా ఏంటి ఎలాగున్నాయి నీళ్ళు? బోరు వాటరా? కాదు, బారు వాటర్. అయితే ఇది మందా ఏంటి? అవునరా, అలాగే ఉంది. అదెందుకు ఇచ్చావురా? నీళ్ళన్నావు మరి, అందుకే ఇచ్చాను. రే కళ్ళు తిరుగుతున్నాయిరా. చేత్తో పట్టుకుంటరా, తిరగకుండా ఉంటాయి. ఏటి పట్టుకోవాలరా? అదేరా కళ్ళు తిరిగితే అంటాడు కదా, తిరగకుండా పట్టుకోమంటున్నాను. ఎవడరా అక్కడ? నువ్వెవడు బే? అమ్మని అమ్మ, పోలీసురా. పోలీస్ అయితే ఎవడు ఎక్కువే? నువ్వు ఎస్ఐ కదా? నువ్వు ఎస్ఐయా? మీరే ఎస్ఐ. నేనేస్తా ఏట్రా? ఏ స్టేషన్ కి రా? ఇంకా ఏ స్టేషన్ డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వాలని ఫస్ట్ నీకే చెప్తా. అదేంట్రా? ఇంకా ఎస్ఐ అవ్వలేదండి, మెల్లగా అవుతాలండి. అయినా ఎక్కడేం చేస్తున్నారా ఈ టైంలో? ఆడుకోవడానికి వచ్చాం సార్. ఈ టైంలో ఎక్కడ ఆడుకోవడానికి వచ్చారా? ఏంట్రా ఈ మందు సీసాలు? బానే ఎక్స్ట్రాలు. ఓకే థ్యాంక్స్ సార్. ఎంత తాగారా మీరు? మేము తాగలేదు సార్, మావి కాదు సార్ అవి. ఈ కబుర్లన్నీ చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పండి రా. ఎక్కడుంటాడు సార్ మరి? చెవులో పువ్వు పెట్టుకున్నాడు. మా ఇంటి పక్కనే ఉంటాడు రా. ఏంటి కర్ర? మీ అత్త చేతి కర్ర? ఏంటి సార్ లాఠీ ఖర్చు అవుతున్నారు? కొడతారా? కారణం లేకుండా లాఠీతో కొట్టేస్తారా? గుడి లాంటి బడిలో మందు కొడుతుంటే కొట్టకుండా ముద్దెట్టుకుంటారా? అవ్వా, మేం మందు ఎక్కడ తాగా సార్? బడిలో అది తాగింది మేం కాదండి, వేరే వాళ్ళు. ఎలాంటి మాటలే, నాకు మంటెక్కిపోతాయి. రే నువ్వు ఆగు, నేను మాట్లాడతానా. ఏరా మీ తాత ఎమ్మెల్యేనా ఏటి? ఎమ్మెల్యే కన్నా సర్పంచ్ తక్కువ కదరా? నీకో దండం, ఆగరా నువ్వు. అయితే పిలవరా మీ తాతయ్యని. వద్దులేండి సార్, మీకు నచ్చినంత సేపు కొట్టేసి మమ్మల్ని పంపించండి. ఏదిరా నీ ఫోన్ ఇవ్వు. బాబు సర్పంచ్ ఏం చేస్తున్నావు? పంచి ఇస్త్రీ చేసుకుంటానండి. మీరెవరు? చేసిన ఇస్త్రీ చాలు, ఆ పంచి కట్టుకొని వచ్చే స్కూల్ దగ్గరికి. స్కూల్ దగ్గరికి ఎందుకండి? మిగిలిన ఇస్త్రీ ఇక్కడ చేస్తావని. ఓరు బాబు, మా తాత వచ్చారా? ఈయనేనా మీరు చెప్పిన సర్పంచ్? ఏంటండి ఏం చేశారు మా పిల్లలు? వీళ్ళు పిల్లలేటండి, పులులు కొట్టేస్తుంటాను. ఫుల్లు కొట్టడం ఏంటండి, నాకు అర్థం కాలేదు. వీళ్ళందరూ కలిసి మందు తాగుతూ దొరికిపోయారు. వీళ్ళకి అలాంటి అలవాట్లు లేవండి. ఏటి మందు తాగితే దొరికే అలవాట్లేదా? అది కాదండి, అసలు మందు తాగడం అలవాట్లేదండి వీళ్ళకి. అలవాటు ఉందో లేదో నువ్వే అడుగు. ఏరా ఇంకే, ఆయన చెప్తుంది నిజమేనా? అంతా అబద్ధం తాత. మేము పబ్జీ ఆడదామని స్కూల్లోకి వెళ్ళాం, అక్కడ వేరే వాళ్ళు తాగారు. ఆ సీసాలు అక్కడ ఉన్నాయి, మేము తాగామనుకుని అరెస్ట్ చేశారు. దొరికిపోయిన ఎవడైనా ఇలానే చెప్తాడు. అది కాదండి, ఈసారికి క్షమించి వదిలేయండి సార్. అలా కుదరదు కదండి. అది కాదండి, పాపం చదువుకుంటున్నారు, ఇడిచిపెట్టేయండి. సరే, నలుగురికి ఫైన్ పడితే 40,000 అవుతుంది. కేసు రాయకుండా వదిలేయాలంటే నాకు 10,000 ఇవ్వండి, సరిపోతుంది. నేను మందు తాగడా? నేను నీ మనవండి తాత.
సార్ మీరేమో అనుకోకపోతే మీ లాటివ్ ఒకసారి ఇవ్వగలరా? తాత నీ ఊతకర్ర ఉంది కదా మళ్ళీ ఇదెందుకు? ఏటైందిరా పాడైపోయిన కుక్కర విజయలాగా ఎలా నవ్వుతున్నా? మన వీడియోసా తాత? పెద్ద కామెడీ. ఒరే మన వీడియోలకు మనం నవ్వడం ఏంట్రా, జనాలు నవ్వాలి. అవును తాతోయ్, మీరు నాలాగా నవ్వాలంటే మా వీడియోస్ మీ దాకా రావాలి కదా. మరి అందుకు ఏం చేయాలో చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసుగా ఛానల్ పేరు ఫీల్ మై మోజీ. పిల్లలు కొద్దిగా ఆశీర్వదించండి.